నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. 'పుష్ప 2' మూవీలో క్యారెక్టర్స్ అసలు ఎలా డిజైన్ చేశారండి? అంటే మనం ఒకటి ఊహించుకున్నాం అందరం కూడా. దానికి తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్స్ ఉన్నాయా? ఫస్ట్ 'పుష్ప' క్యారెక్టర్ డిజైన్, ప్రతి క్యారెక్టర్ కంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది. ముందు నుంచే చెప్తున్నా. 'పుష్ప' క్యారెక్టర్ డిజైన్ ఏంటి? ఆ గూనితో ఉంటాడు పుష్ప. ఎందుకు అలా ఉన్నాడు? పార్ట్ 1లో నీ ఇంటి పేరేది, నీ ఇంటి పేరేది అంటే ఒక్కసారిగా ఆ టైప్లో అయిపోయింది. దానివల్ల క్యారెక్టర్ని సెకండ్ హాఫ్లో గూని పోయేలాగా ఒకలాగా డిజైన్ చేశారు. ఇంటి పేరు వచ్చేస్తుంది పుష్పకి. అది ఎలా వచ్చిందనేది తెర మీద చూడండి, స్పాయిలర్ అలర్ట్ చెప్తే. నెక్స్ట్ అది పుష్ప క్యారెక్టర్ డిజైన్. శ్రీవల్లి క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్లో చాలా సింపుల్గా డీసెంట్గా చూపిస్తే సెకండ్ హాఫ్లో రస్టిక్. అంటే ఇంకా అసలు శ్రీవల్లి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి బాగా చూపించాడు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ తల్లి క్యారెక్టర్లు, మిగతా క్యారెక్టర్లు అంటే వాళ్ళ పరిధి మేరకు బాగానే ఉన్నాయి. అజయ్ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉంది దీంట్లో. అండ్ అంటే నెగిటివ్ టు పాజిటివ్ షేడ్కి షిఫ్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అన్నీ బాగుండు, వర్కౌట్ అయ్యాయి. షెకావత్ క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉంది, బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ రావు రమేష్ క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉంది, బాగా వర్కౌట్ ఉంది. జగపతి బాబు క్యారెక్టర్కి ఇంకా స్కోప్ ఉంది, అది పార్ట్ 3లో మీరు చూడబోతున్నారు. అండ్ అలాగే అనసూయ క్యారెక్టర్ బాగుంది. సునీల్ది కొంచెం అంటే అవసరం లేదు, ఆయన అంత ఇది, సో అట్లా పెట్టారు. ఇంకా చెప్పాలంటే ఒక కొత్త క్యారెక్టర్, అమ్మాయి పుష్పకి చిన్నాయన పిలిచే క్యారెక్టర్, కూతురు వరుస అయ్యే క్యారెక్టర్, తనకు మంచి స్కోప్ ఉంది. అండ్ మీరు ట్రైలర్లో అరగుండు వేదవని చూసారు, ఒకడు చెప్పులు దండ వేసుకొని గాడిద మీద ఊరేగుతా, వాడు ఏదో తప్పు చేశాడు అని. ఆ క్యారెక్టర్ దీంట్లో సెకండ్ హాఫ్లో మంచి స్కోప్ ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ బాగుంది. అండ్ కేశవ క్యారెక్టర్ నరేషన్ నుంచి తీసేసి సినిమాకి డైరెక్ట్, ఫస్ట్ హాఫ్ మొత్తం కేశవ్ నరేట్ చేస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు అంత లేకుండా జస్ట్ అలా ఉండిపోయింది. కేశవ్ క్యారెక్టర్ కూడా పర్లా, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. బ్రహ్మాజీ క్యారెక్టర్ చాలా బాగుంది మళ్ళీ చెప్పాలి అంటే. ఫైనల్గా అంటే మూవీ వస్తున్నప్పటి నుంచి కూడా ఎవరో క్యారెక్టర్ చనిపోతుంది అని చెప్పేసి రూమర్స్ వచ్చాయి కదా, ఏదైనా క్యారెక్టర్ చనిపోయింది అందులో? అఫ్ కోర్స్ ఒక క్యారెక్టర్ చనిపోయింది. ఎర్రచందనం దొంగలతో అందరూ వచ్చి దానికి నివాళులు అర్పించినట్టు కాల్ చేశారు. సిండికేట్లో ఒకటి చనిపోయారు కాబట్టి సిండికేట్ అంతా వచ్చింది గొడుగులు వేసుకొని. అలా శ్రీవల్లి చనిపోతుంది అని అన్నారు, కానీ యాక్చువల్గా ఈ పార్ట్లో అయితే చావలా. మేబీ నెక్స్ట్ పార్ట్లో ఏమైనా ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలో చనిపోయే అవకాశం ఉందేమో తెలియదు. నెక్స్ట్ పార్ట్ మెయిన్ క్యారెక్టర్ అయితే ఎవరు చనిపోలేదు. నో 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 నో. థ్యాంక్ యూ సార్.